కోనసీమలోని పచ్చటి పల్లెలు ప్రస్తుతం బ్లోఅవుట్ల భయంతో వణికిపోతున్నాయి. ఇక యథేచ్ఛగా సాగుతున్నటువంటి ఈ చమురు వెలికితీత కార్యక్రమాలతో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్తో అక్కడ ప్రజల కంటి మీద కునుకు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. ఈ అంశం మీద కూడా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సార్ బాజీ గారు, లేటెస్ట్గా ఇరుసుమండ మొదటి రోజు ఏమన్నారు, గతంలో కూడా బ్లోఅవుట్లు జరిగినాయి, ఇదేం ఫస్ట్ టైం కాదు. సరే, ఏ పని చేసిన పర్టికులర్గా ఇండస్ట్రియల్ రిలేటెడ్ యాక్టివిటీస్లో హజార్డ్స్ ఉంటాయి. ఆ హజార్డ్స్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము, ఎటువంటి మెయింటెనెన్స్ జరుగుతోంది, అందులోనూ జనావాసాలకు దగ్గరలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి చిన్న చితక కంపెనీలు ఏం కాదు కదా, ఇది ఓఎన్జీసీ ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషను. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని ఈవెంట్స్ అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్స్ రూపంలో జరుగుతూ ఉంటాయి. మినిమైజ్ చేయటం లేదంటే ప్రివెంట్ చేయటం, అలాగే ముఖ్యంగా ప్రాణహాని లేకుండా చూడటం, ఆస్తి నష్టాన్ని మినిమైజ్ చేయటం, ఇది ఇంపార్టెంట్. మొదటి రోజు ఏమన్నారు, 24 గంటల లోపల కంట్రోల్లో తీసుకొస్తామన్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. 4 days కూడా దాటిపోవచ్చని చెప్పేసి అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్పర్ట్స్ని అందరినీ కాంటాక్ట్ చేస్తున్నారు. మరి ఇంత టెక్నాలజికల్ ఎవల్యూషన్లో మరి ముందే ఆ టెక్నాలజీని ఏది జరిగితే ఏం చేయాలి అనేది అడాప్ట్ చేసుకోకుండా ఈ రకంగా యథేచ్ఛగా దాన్ని ఏమంటారు, చమురు నిక్షేపాలు తవ్వడమే తప్ప మన డ్యూటీ, దాని ద్వారా వచ్చేటటువంటి ఈ విషాదాలని లేదంటే కనుక ఎన్విరాన్మెంటల్ లాస్ని పూరించడం అనేవి కంపెనీలు మర్చిపోతున్నాయి. లేదంటే కనుక ఎప్పుడైనా జరిగినప్పుడు మొదట్లో హడావిడి చేయటం, గతంలో కూడా జరిగినప్పుడు బ్లోఅవుట్స్ కొన్నాళ్ళు మెయింటెనెన్స్ బాగానే చేశారంటే మళ్ళీ తర్వాత వదిలేశారని చెప్పేసి. మరి ఇన్ని వందల సంఖ్యలో బావులు ఉన్నాయని వాటిల్లో వెలికి తీస్తున్నారు ప్లేసెస్లో కోనసీమ జిల్లాలో అని చెప్పేసి చెప్తున్నారు సార్. మరి ప్రజలు కూడా ఏమీ పెద్దగా వీటికి అభ్యంతరం చెప్పినట్టయితే ఈ మధ్య అయితే కనపడలేదు. మరి అలవాటు పడిపోయారా, లేదంటే వారి మీద భరోసాతో నింపాదిగా ఉన్నారా? ఇటువంటి ఏమన్నా ఉంటే కనుక పెద్ద కంపెనీలు కాబట్టి వారు కూడా ఇటువంటి జరగకూడదని చూసుకుంటారు కాబట్టి అదంతా ఎలాగో వేస్ట్ అయిపోతుంది కాబట్టి అవన్నీ చర్యలు తీసుకుంటారని చెప్పేసి అనుకున్నారా? ప్రభుత్వాల యొక్క పర్యవేక్షణ ఏంటి? మరి ప్రజలు ఈ రకంగా అల్లాడిపోవాల్సిందేనా? ఇటువంటివి జరిగినప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్లు, వాటికి పంపించడం, షెల్టర్ హోమ్స్కి, తర్వాత ఏదో కొంత కంపెన్సేట్ చేయడం. కొబ్బరి చెట్లన్నీ కాలిపోయినాయి. మరి సార్ ఎలా చూడాలి ఇది కూడా కొద్దిగా టిపికల్ సబ్జెక్టే, ఇంతకుముందు సబ్జెక్ట్ లాగా మనకి. సార్, కోనసీమ జిల్లాలు గుండె కోతకు గురవుతుందండి. ప్రజలు బయటికి లోపల ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు. కోనసీమ ప్రజలు బాధపడుతున్నారు, ఆందోళన ఉంది, భయకంపితులు అవుతా ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతుందని. ఎందుకంటే దాదాపు 217 చోట్ల కోనసీమ జిల్లాలో తవ్వకాలు చేస్తున్నారు. గతంలో కూడా భారీ పేలుళ్లు జరిగినాయి అనేక. ఎప్పుడు చూసినా కానీ చాలా చాలా సందర్భాల్లో ఏదైతే ఓఎన్జీసీ తవ్వకాలు చేస్తున్న చోట ఆ బావుల్లో నుంచి మంటలు ఎగసిపట్టడం చాలా అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు అదుపులోకి వస్తున్నాయి, కొన్నిసార్లు అదుపు తప్పి ఎన్ని రోజులైనా కానీ కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంది. యాక్చువల్గా ఆ కోనసీమ జిల్లాలో అక్కడ నుంచి గ్యాస్ లైన్ కూడా ఉందండి, పైప్ లైన్ ఉంది. ఆ పైప్ లైన్ గ్రామంలో నుంచి, గ్రామ పరిసరాల నుంచి వెళుతుంది పైప్ లైన్. ఎప్పుడు ఆ పైప్ పేలి ఎటువంటి ప్రమాదం గురవుతుందా అని కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు. కాబట్టి ఏంటంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు జరిగినప్పుడల్లా ప్రజల్ని ఖాళీ చేయించడం, ఆ పరిసర గ్రామాలని ఎక్కడికో పంపించడం, ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోవటం, మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ మేల్కోవట్లేదు అధికారులు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొని కేంద్రంతో చర్చలు జరిపి యాక్చువల్ గా ఈ చుట్టుపక్కల ఏదైతే ఎక్కువ బావులు ఉన్నాయో, ఎక్కువ చౌరు నిక్షేపాలు ఉన్న బావులు పరిసర ప్రాంతాన్ని ఒక 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 స్టేషన్ లాగా, ఒక ఏదైతే ఈ గ్యాస్ అంటే చమురుకు ప్రొక్యూర్ చేసి స్టాక్ చేసే ఒక స్టేషన్ లాగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఉన్న ఆ చుట్టుపక్కల గ్రామాలని పర్మనెంట్ గా వేరే ఏర్పాట్లు చేయడం ఒకటే దీనికి సొల్యూషన్. ఎందుకంటే దినదినగండం నూరేళ్ల ఆయుష్ లాగా తయారైపోయిన పరిస్థితి.
మరి కాబట్టి ఏంటంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ కనుక చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఆ దానికి సూచన ఏంటంటే ఆ గ్రామాలన్నింటినీ మొత్తాన్ని రీహాబిలిటేషన్ చేసి వేరే ఏర్పాట్లు చేసి ప్రభుత్వ పరంగా కేంద్రం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాబట్టి దీని మోడీ గారిని కూడా ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఆ పైప్ లైన్స్ ఏదైతే వెళ్తున్నాయో అట్లాగే ఏంటంటే సంబంధించిన కంపెనీస్ కూడా ఉన్నాయి. ఆ కంపెనీస్ కూడా బాధ్యత తీసుకోవాలి. దీంట్లో బాధ్యత తీసుకొని అక్కడ ప్రజల్ని అక్కడ వేరే గ్రామాలని క్రియేట్ చేసేసి అక్కడ పంపించి అదొక ఆ ప్రాంతం ఏదైతే ఎక్కువ బావులు ఉన్న ప్రాంతాన్ని దీనికోసమే ప్రత్యేకంగా కేటాయించే ఒక స్టేషన్ లాగా ఏదైతే గల్ఫ్ కంట్రీస్ లో కూడా జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి తవ్వకాలు. పెట్రోలియం ప్రొడక్ట్స్ ని తీస్తూ ఉంటారు. అక్కడ ప్రజల నివాసాలు ఉండరండి. అక్కడ అంతా కూడా ఇదే యాక్టివిటీ ఉంటుంది. యాక్టివిటీ ఉంటుంది అక్కడ. దానికి సంబంధించిన ప్రొటెక్షన్ కూడా చర్యలు కూడా తీసుకుంటారు పగడ్బందీగా. కానీ దురదృష్టవశాత్తు జనావాసాలకు దగ్గరలోనే జరుగుతుంది మన మన రాష్ట్రంలో కోనసీమ. కాబట్టి ఏంటంటే దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలకి శాశ్వతంగా దీని నుంచి ఆ భయం నుంచి ఆ పీడ కళల నుంచి విముక్తి కలిగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నామండి. దీని ఒక పర్మనెంట్ సెంటర్ చేయించండి. అక్కడ ఉన్న గ్రామాల్లో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న గ్రామాల ప్రజలందరినీ కూడా వేరే చోటకి షిఫ్ట్ చేసి వేరే కొత్త టౌన్షిప్స్ ని డెవలప్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఓకే, రైట్. సార్ వెంకయ్య చౌదరి గారు, ప్రమాదాలు జరిగిన తర్వాతే ప్రభుత్వాలు స్పందిస్తాయి అనే దానికి ఇది అనదర్ ఎగ్జాంపుల్. సరే, ఇది ఎవరి పరిధిలో ఉంది, దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, నియమాలు ఏంటి, ఈ నిక్షేపాల తవ్వకాల్లో ఎటువంటి పాత్ర ఉంటుంది, ప్రభుత్వానికి ఎంత పాత్ర అనేది తెలుసుకోవాల్సిన అవసరమే. కాంప్లికేటెడ్ అయినా కానీ ప్రభుత్వం యొక్క బాధ్యత ముందు ప్రజల యొక్క సంరక్షణ, దాని తర్వాతే ఏదైనా కానీ. ప్లీజ్ మాట్లాడండి. గమనిస్తే ఇది 1997 నుంచి ఇక్కడ తవ్వకాలు ప్రారంభించారు. దాదాపు మీరన్నట్లుగానే 217 ప్రాంతాల్లో ఈ తవ్వకాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. దాదాపు 1250 ఎకరాలు ఈ తవ్వకాలు జరుగుతున్నాయి, ఆఫ్ షోర్ లో కానీ ఆన్ షోర్ లో కానీ. దీనికి విషయం ఏంటంటే ఈ 1993 తర్వాత దాదాపు 6 బ్లోఅవుట్లు జరిగాయి ఇక్కడ. ఈ 6 బ్లోఅవుట్లు మొదట్లో కొంత సమయం పట్టింది, దాదాపు 3 నెలల కాలం కూడా పట్టింది. వీటన్నిటికి కూడా ఎక్కువగా ఓఎన్జీసీ, అలానే గెయిల్, ఆయిల్ ఇండియా, అలానే కొన్ని గుజరాత్ సంస్థలు కూడా అక్కడ వర్క్ చేస్తున్నాయి. వీటన్నిటికంటే ఎక్కువగా ఓఎన్జీసీకి వీటి టెక్నాలజీ మంటలు ఆర్పడానికి కానీ లేకపోతే అదుపు చేయడానికి కానీ అన్నిటికి కూడా గేలు కూడా ఉన్నాయి, అలానే ఆయిల్ ఇండియా కూడా. ఎక్కువగా ఓఎన్జీసీకి ఎక్కువ ఉన్నాయి. ఇవి సెన్సార్ సిస్టమ్ కానీ లేకపోతే ఇంకొక సిస్టమ్స్ కానీ అవన్నీ ఎక్కువ అడాప్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది 2024లో ఆల్రెడీ ఇవి ఈ వెల్ ఎప్పుడో మూసివేయబడింది. దాన్ని మళ్ళీ లీజ్కి ఇచ్చారు. ఆ లీజ్కి ఇచ్చిన ఇంకో 10 సంవత్సరాల కాలం లీజ్కి ఇచ్చారు ఓఎన్జీసీ వాళ్ళు. ఆ ఓఎన్జీసీ లీజ్కి ఇచ్చినప్పుడు వీళ్ళు దాదాపు 2400 మీటర్ల కంటే లోతుకు పోయినప్పుడు ఈ బ్లో అవుట్ సంభవించింది. ఇది ఇప్పుడు 3 రోజుల క్రితం జరుగుతున్నది. కానీ దీనికి పర్యవసానంగా నిరంతరాయంగా దీనికి మీరు అన్నట్టుగా ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది లంకవరం గ్రామం నుండి దాదాపు 500 మీటర్ల రేడియస్ లో ఈ ప్రమాదం ఎక్కువ తీవ్రత ఉన్నది. దానికి పక్కన చేపల చెరువులు ఉన్నాయి, అవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఫ్లో అవుతున్నది. ఇవన్నీ కూడా ఇది దాదాపు ఇంకొక 2 రోజుల్లో 3 రోజుల్లో మనకి మంటలు అదుపు వస్తాయని ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అక్కడ నిరంతరాయంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి కావాల్సిన ఏర్పాట్లు, వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ కోసం వీళ్ళు కూడా నిరంతరాయంగా దానికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తుంది. సార్ రమేష్ గారు, ఇది ఎలాగో పొలిటికల్ అంశం కాదు, కానీ ఇవి తరచుగా జరుగుతున్నప్పుడు మరి వీటికి అక్కడ నిక్షేపాల యొక్క
తవ్వకాలు ఆపడానికి అవకాశం లేదని నేను అనుకుంటున్నా. అంటే రిస్క్ ఉన్నా కూడా అది మినిమైజ్ చేసుకుంటాం. కానీ దీనికి ఒక ప్రాసెస్ ఉండాలి. ఇప్పుడు మనకు వచ్చిన కథనం ప్రకారం ఏంటంటే, రైట్ ఓకే, రైతుల దగ్గర లీజు తీసుకుంటున్నారు, ఎక్కడెక్కడైతే నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా సంతోషంగా ఇస్తున్నారు, దానికి ఏదో సంవత్సరానికి ఎంతని ఇస్తున్నారు. కానీ ఆ తర్వాత ఆ బావుల్ని, ఆ రిగ్గుల్ని పూడ్చడం అనేది వదిలేసేసి మీ జాబ్ మీరు జావండి, మీరే పూడ్చుకోండి అని చెప్పేసి వాళ్ళకేదో కొంత డబ్బులు ఇస్తున్నారంట. మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు పూడ్చడం సరిగ్గా పూడ్చకపోవడం వలన అక్కడ దిగుబడి కూడా పడిపోతుందని వినపడుతుంది. కొబ్బరి చెట్లకు అయితే కాయల సంఖ్య, సైజు కూడా తగ్గిపోతుందని చెప్పేసి ఉద్యానవన సంబంధించిన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారంట. మరి ఈ రకంగా ఉంటున్నప్పుడు రైతుల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కంపెనీలని సరిగా మానిటర్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాధ్యత కదా. ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఇటువంటి చిన్న చిన్న వాటికి కకృతి పట్టడం అంటే చిన్నవి కాదు, పూడ్చడం అనేది వాళ్ళు పూడిస్తే చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి ఈ రకంగా తప్పించుకుంటున్నారని చెప్పేసి. సో మరి ఇక్కడే కదా ప్రభుత్వాలు ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా గ్యాస్ నిక్షేపాలు ఉన్నమాట వాస్తవం, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా 93 నుంచి కూడా ఈ వెలికితీతలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో బ్లోఅవుట్స్ జరిగినాయి, కొంత ఇబ్బంది జరిగిన మాట కూడా వాస్తవమే. ఆ తర్వాత కూడా ప్రభుత్వాలు ఎక్కడికక్కడ ఈ కాంపెన్సేషన్స్ లేకపోతే వీటిని ఇవ్వడం, వాటిని ఎక్కడెక్కడ మళ్ళీ సర్ది చెప్పడం జరుగుతుంది. అలాగే మళ్ళీ గ్యాస్ నిక్షేపాలను వెలికి తీసుకుంటూ వెళ్తున్నారు. కానీ నిన్న జరిగిన ఇష్యూలో మాత్రం తెలిసిన సమాచారం ఏంటంటే, యాక్చువల్గా మోరీ 5 అనే ఐసోలేటెడ్ వెల్లో టోటల్గా వాళ్ళు ఇవ్వడం డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ వాళ్ళకి ఎవరికో ఓఎన్జీసీ వాళ్ళు ఇస్తే యాక్చువల్గా పర్ డే 2000 క్యూబిక్ మీటర్స్ తీసుకునే వెసులుబాటు నుంచి 4000 క్యూబిక్ మీటర్స్ వరకు మాత్రమే అది తీసుకునే ఇది ఉంది అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగిందని అంటున్నారు. కానీ కలెక్టర్ గారు చెప్పిన మాటలు మీరు చూసారో లేదో, 20,000 క్యూబిక్ మీటర్స్ నుంచి 40,000 క్యూబిక్ మీటర్స్ తీసుకునే ఇది ఉందని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడారు. ఇక్కడ అంటే దాంట్లో అధికారులు తప్పు చేశారా, లేకపోతే పైన నాయకులకి అధికారులకి వీళ్ళందరికీ తెలిసి ఆ ఐసోలేటెడ్ వెల్ని కేవలం ఈ డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ వాళ్ళకి అక్రమంగా గ్యాస్ తీసుకోవడానికి తక్కువ క్యూబిక్ మీటర్స్ ఇదిలో ఇచ్చారా అనేది దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఇక్కడ. అంటే యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మన ప్రభుత్వం దాని మీద ఫిర్యాదు చేస్తే కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేసి అసలు టోటల్గా ఏం జరుగుతుంది అనే విషయాలను ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నిన్న క్లియర్గా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది, అది ఐసోలేటెడ్ వెల్ మోరీ 5 అనేది దాంట్లో 20,000 క్యూబిక్ మీటర్స్ నుంచి 40,000 క్యూబిక్ మీటర్స్ ఇంకా మనం గ్యాస్ తీసుకోవడానికి అవకాశం ఉంది అనే విధంగా ఆయన కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఆ డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ వాడికి వీళ్ళు 2000 క్యూబిక్ మీటర్స్ టు 4000 క్యూబిక్ మీటర్సే ఉంది అని చెప్పి ఎలా ఇవ్వడం జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ జరగాలి క్లియర్గా. అక్కడ నిజంగా దోపిడీ జరుగుతూ ఉంటే ఆ దోపిడీని, ఎందుకంటే ఆ ప్రెషర్ తోటే కదా, అంత ఎక్కువ ప్రెషర్ ఉంది కాబట్టి ఆ గ్యాస్ ఇదయ్యి బ్లోఅవుట్ జరగడం జరిగింది. మరి అంత గ్యాస్ ఉన్నప్పుడు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ఇంత తక్కువ మాత్రమే ఉంది అని చెప్పి అధికారులు తప్పు చేశారా, లేకపోతే నాయకులు కూడా భాగస్వామ్యం కూడా ఉందా అనే దాని మీద విచారణ జరిపి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మీరు చెప్పినట్లుగా చాలా మంది లీజుకి ఇస్తున్నారు, ఆ లీజుకి ఇచ్చిన తర్వాత వీళ్ళు పోడ్చకపోవడం అనేది జరుగుతున్నది. మనం చూస్తున్నాం, గతంలో కూడా బోర్వెల్స్ తీసినప్పుడు అవి పోడ్చకపోతే పిల్లలు పడిపోయిన సంఘటనలు కూడా ఎన్నోసార్లు చూసాం. ఆ తర్వాత గవర్నమెంట్స్ చర్యలు తీసుకుని ఖచ్చితంగా బోర్వెల్స్ తీసి ఆ బోర్వెల్స్ కనుక అవి యూస్ కాకపోతే వాటిని ఖచ్చితంగా పోడ్చాలి అనే విధంగా చర్యలు తీసుకుని ఎక్కడా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా మనం అటువంటి సంఘటనలు చూడటం జరగట్లేదు. అదేవిధంగా కోనసీమలో కూడా గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ రకంగా నిక్షేపాలను వెలికి తీసిన తర్వాత అవి కూడా పూడ్చే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుని ఈ విధమైన సంఘటనలు జరగకుండా చూడాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్ సార్. కోటేశ్వర గారు, ఇప్పుడు ఓఎన్జీసీ లాంటి సంస్థలకు కూడా ఈ స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా, వాటిని డివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? అలాగే మరి ఉంటాయి అన్నట్టుగా కనపడుతుంది ఇక్కడ. వాళ్ళ డ్యూటీని వాళ్ళు వదిలేసి ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారంటే మరి ఓఎన్జీసీనా డైరెక్ట్గా, లేదంటే వాళ్ళు ఇంకెవరికైనా లీజులకి ఇస్తే వాళ్ళు చేస్తున్నారు అనేది. సో దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో జరగాల, మరి
దీనికి అసలు పరిష్కార మార్గం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళకి సేఫ్టీ గ్యారంటీ ఎలా ఇవ్వాలి? ఇప్పుడు గ్యాస్ కానీ లేదా పెట్రోల్ ఆయిల్ తవ్వకాలు కానీ జరిగేటప్పుడు కొన్ని బ్లోఅవుట్స్, కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో మన ఒక్క కోనసీమలోనే కాదుగా, ప్రపంచంలో అనేక చోట్ల ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు అక్కడ జరిగినటువంటి ప్రమాదాలు ఏమిటి, వాటి నివారణకు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి అనేటువంటిది మరి ఓఎన్జీసీ దాన్ని గమనంలోకి తీసుకొని అటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. కానీ ఆ విధమైనటువంటి బాధ్యతగా ఓఎన్జీసీ వ్యవహరిస్తున్నట్టు కనపట్లేదు. ఇప్పుడు కొన్ని బావులు వైబుల్ కాదని చెప్పేసి వదిలేసినప్పుడు వాటిని పూర్తి చేయాలి, సమగ్రంగా పూర్తి చేసి వాళ్ళే బాధ్యత తీసుకొని ఓకే అని సర్టిఫికెట్ ఇవ్వాలి. దీని నుంచి ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పేసి సర్టిఫికెట్ ఇవ్వాలి. కానీ అలా కాకుండా రైతులకే మేము తీసేసి మీరు పూర్తి చేయండి అంటే రైతులు పూర్తి చేయొచ్చు, పూర్తి చేయకపోవచ్చు. రమేష్ గారు చెప్పినట్టు అనేక గ్రామాల్లో బోరు నీళ్లు పడకపోతే వదిలేస్తున్నారు. వదిలేసినప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏమిటో మనం చూసాం. అందుకని మరి అదే బాధ్యత రాహిత్యం ఓఎన్జీసీలో కూడా ఉందా? అదే విధంగా ఇది ఇక్కడ తక్కువ వస్తుంది గ్యాస్ అని చెప్పేసి కొన్నిటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం అంటే అదో పెద్ద కుంభకోణం, అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకని మరి అలాంటి కుంభకోణాలకు పాల్పడుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే 2 ఇంజన్ల పాలన ఉందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2 ఇంజన్ల పాలనలో ఉన్నప్పుడు ఇద్దరు సమిష్టిగా బాధ్యత తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే మనకెందుకు, అక్కడ ఉన్నటువంటి జనానికి నష్టం జరగకుండా చూడటం అనేటువంటిది బాధ్యత. అందులోనూ 2 ఇంజన్ల పాలన కనుక ఇంకా గట్టిగా ఉండాలి. అందుకని డెఫినెట్ గా అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, దానికి ఏమి నిధులు కొరత లేదు, లేకపోతే ఇంకొక దారిద్ర్యం ఏమి లేదు. దానికి బాగానే ఉన్నాయి, దాని షేరు ధరలు కూడా బాగానే ఉన్నాయి, లాభాలు అన్ని బాగానే ఉన్నాయి. అందుకని అది మళ్ళా మరొక ప్రమాదం జరగకుండా ఎట్లా చేయాలి ఏమిటనేటువంటిది వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, ఖర్చు పెట్టాలి. అలా కాకుండా రైతులకో లేకపోతే ఇంకోళ్ళకో అలా వదిలేస్తే అది అత్యంత బాధ్యత రహిత్యం. కాకపోతే మన దేశంలో కావచ్చు లేదా మన రాష్ట్రంలో కావచ్చు ఈ పర్యావరణం గురించి లేకపోతే ఇలాంటి ప్రమాదాల గురించి జనాలకి అంత అవేర్నెస్ లేకపోవడం వలన కూడా ఈ విధమైనటువంటి బాధ్యత రాహిత్యానికి దారితీస్తూ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కనుక కేంద్ర ప్రభుత్వం ప్రధానమైనటువంటి బాధ్యత వహించాలి. అదే విధంగా జనం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళు కదా, భారతీయులే అయినప్పటికీ పరిపాలనలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వంలో కనుక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. అందుకని కేంద్రం మీద నెట్టో లేకపోతే ఇంకోళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళ మీద నెట్టో లేకపోతే ఇంకోళ్ళ మీద నెట్టో బాధ్యత నుంచి తప్పించుకుంటామంటే కుదరదు. అందుకని ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అయినా ఇప్పటికైనా ఇంకా అలాంటి నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి బావులు లేదా రైతులు సరిగ్గా పోడ్చినటువంటి బావులు ఏవైనా ఉండేట్లయితే వాటన్నింటికి సంబంధించి చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అదే విధంగా ఈ ఏదైనా ప్రైవేట్ కంపెనీకి అప్పగించారంటున్నారు కనుక దానిలో ఉన్నటువంటి కుంభకోణం ఏదైనా ఉండేట్లయితే దాన్ని కూడా విచారణ జరపాలి. అనుమతికి మించి ఎక్కువ వాళ్ళు తీసినప్పుడు వాళ్ళ మీద తీసుకునేటువంటి చర్యలు ఏమిటనేటువంటిది జనానికి తెలియాలి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కోటేశ్వర గారు, అంకయ్య చౌదరి గారు, రమేష్ గారు అండ్ బాజీ గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.